హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి పుచ్చకాయని మన ఇంట్లో టెర్రస్ పైన ఏ విధంగా పెంచవచ్చు, సీడ్ టు హార్వెస్ట్ వరకు ఏ విధంగా మనం పెంచాలి, ఏం చేయకూడదో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వాటర్ మెలన్ సమ్మర్ ఫ్రూటే అండి, కాకపోతే టెంపరేచరు అలానే వెరైటీని బట్టి సౌత్ సైడ్ సంవత్సరం అంతా కూడా పండిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మన సైడ్ నార్త్ సైడ్, మన ఇండియాలో నార్త్ సైడ్ మాత్రం రైట్ టైం వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చి లోపు మనం వీటిని సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. ఇప్పుడు పుచ్చకాయని మన ఇంట్లో ఏ విధంగా పెంచుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ అండి సీడ్స్ మనం కొనాల్సిన పని లేదు. మనం నచ్చిన వెరైటీ తీసుకొచ్చినప్పుడు అందులోంచి సీడ్స్ తీసి ఇలా మనం మట్టిలో పెట్టుకోవచ్చు. సో నేను అలా తీసిన సీడ్సే ఇవి. బిగినర్స్ కూడాను పుచ్చకాయని చాలా ఈజీగా పెంచవచ్చు అండి. సో సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని మట్టి పైన చల్లేసి కదిలిస్తే కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా పైన కనిపిస్తుంటే కనుక ఈ విధంగా ఫింగర్తో వాటిని లోపలికి ప్రెస్ చేసేస్తే అవి 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతాయి. అలా కాదు, నార్మల్గా విడివిడిగా పెట్టుకుంటామా అంటే ఒక చిన్న 2 ఇంచ్ పాట్స్ తీసుకొని అందులో సాయిల్ ఫిల్ చేసేసి సీడ్ని ఒక 2 to 3 ఇంచ్ లోపలికి పెట్టి ఆ తర్వాత మట్టి కప్పేసేయండి, వాటరింగ్ చేసేస్తే సో 15 to 25 డేస్ తర్వాత వాటిని రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి సాయిల్ యూస్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం అండి ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్ట్, ఒక వంతు కోకోపీట్, ఈ 3 కూడా సమపాలలో తీసుకొని అందులోకి బోన్ మీలు, వేపపిండి ఇవన్నీ కామన్ అనమాట. సో ఇవన్నీ కలిపిన తర్వాత మట్టి ఫిల్ చేసేసుకొని సీడ్స్ పెట్టుకోవడమే. అయితే ఇక్కడ కోకోపీట్ అనేది ఎందుకు మెన్షన్ చేశానంటే ఈ వాటర్ మిలన్ అనేది సమ్మర్ సీజనల్ ఫ్రూట్. ఈ టైంలో ఎక్కువగా మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అయితే కోకోపీట్ వాడడం వల్ల కొంచెం మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతూ ఉంటుంది. సో దానికోసమని ఎండాకాలంలో కోకోపీట్ వాడాలి, వర్షాకాలంలో కోకోపీట్కి బదులుగా ఇసుక వాడాలి. సో ఇప్పుడు మనం వాడుతుంది ఎండాకాలానికి సంబంధించి కాబట్టి కోకోపీట్ అనేది అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్కి సంబంధించి ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా వీడియో చేశానండి, ఏమేం కలపాలి ఎలా కలపాలండి. పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి. తర్వాత ఇలా 25 డేస్ తర్వాత వీటిని మనం రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వాటిని ఇలా తీసేస్తున్నాను. అయితే ఇదంతా కూడా నైట్ టైం అంటే ఈవినింగ్ ఎండ వెళ్ళిపోయిన తర్వాత చేస్తే చాలా మంచిది. సో 8 hours 9 hours మినిమం 12 hours టైం దొరుకుతుంది అనమాట వీటికి సెట్ అయిపోవడానికి. ఇలా నేను టబ్లో ఉంచి డైరెక్ట్గా మొక్కని అలా పైకి లాగేస్తే రూట్స్ మరి డ్యామేజ్ అవ్వవా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను వాటరింగ్ చేశానండి, ఆ తర్వాత చాలా జాగ్రత్తగా వాటిని తీయడం జరిగింది. సో స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అలా కనిపించి ఉండొచ్చు. సో మీకు అంతగా భయం ఉన్న వాళ్ళు ఇండివిజువల్ పాట్స్లో పెట్టి వాటిని రూట్ బాల్తో సహా ఇలా మనం రిపోర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా తీసి ఈ విధంగా నేను పెడుతున్నాను. ఇక్కడ పాట్స్కి సంబంధించండి, పాట్ సైజ్ అనేది మనం ఇవి తీగజాతికి సంబంధించినవి, అలానే వాటర్ మెలన్కి మనం ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. సో కాబట్టి వాటికి పెద్ద సైజ్ కంటైనర్ మినిమం 15 ఇంచ్ టబ్ లేదంటే డ్రమ్ము అలాంటి వాటిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇవి బకెట్స్ అండి, ఇవి పెద్ద పెద్దవి వాటిలో పెట్టాను అనమాట. ఒక్కొక్క మొక్క అయితే సరిపోతుంది. ఇక్కడ నేను రెండు పెట్టాను, ఎందుకంటే ఒకటి మనం రీపాట్ చేసేసిన తర్వాత ఒకటి చనిపోయినా ఇంకొకటి ఉంటుంది అనే ఉద్దేశంతో రెండు పెట్టాను అనమాట. సో మీరైతే కనుక ఒకటి పెట్టండి సరిపోతుంది. ఇక్కడ నేను రీపాట్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ అండి, ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను. నేను చూపించిన టూల్ తీసుకొని దాన్ని ఇలా హోల్ చేసేసి ఆ తర్వాత రూట్స్తో సహా అది దాన్ని ఎట్ ఏ టైము అంటే టూల్ తీసే టైము అలానే ఆ మొక్క రూట్ లోపలికి వెళ్ళే టైము ఒకే టైంలో మనం చేస్తే కనుక సో చాలా ఈజీగా రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఆ టూల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ ప్లాంట్స్ని రిపోర్ట్ చేసేటప్పుడు. మీ దగ్గర ఆ టూల్ ఉంటే కనుక మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత వాటరింగ్ చేశాను. తర్వాత అండి అవి మనం ప్రతిరోజు ఇక వాటరింగ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ అలానే వాటికి ఫర్టిలైజర్స్ వచ్చేసి మనం ఎప్పటిలానే అన్ని మొక్కలతో పాటుగా నెలకి ఒకసారి అంటే 20 days లేదా 25 daysకి ఒకసారి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడాను మనం యాడ్ చేస్తూ ఉండాలి, వీటికి ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇలా ఫ్లవరింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి, ఆ తర్వాత ఫీమేల్ ఇదిగోండి ఇక్కడ కింద పిందె ఉన్నది చూసారా. సో కింద పిందె ఉండి పైన ఫ్లవర్ ఉంటే అది ఫీమేల్. ఆ తర్వాత ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫ్లవర్ ఉంటే కనుక అది మేల్. సో మనకి ఫస్ట్ ఫ్లవర్స్ అనేవి రావడం ఫస్ట్ మేల్ ఫ్లవర్సే కనిపిస్తాయి, ఆ తర్వాత ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ అవి కూడా కనిపిస్తాయి. సో అవి కనిపించినప్పుడు మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో లేదంటే ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అవి ఓపెన్లోనే ఉంటాయి, వాటిని మనం ఈ విధంగా పాలినేట్ అనేది చేసుకోవాలి. సో అవి అవుతాయి కదా అని వదిలేస్తే 50-50 ఛాన్సెస్ అండి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మన గార్డెన్లో బీస్ కానివ్వండి
సో పాలినేటర్స్ అనేవి వస్తేనే అవి పాలినేట్ అవుతాయి, లేదంటే మనకి అది వేస్ట్ అయిపోయినట్టే. సో అలా ఎందుకు వేస్ట్ చేయడం అనేది మనమే ముందుగా ఈ విధంగా పాలినేట్ చేసుకోవాలి. సో మెయిల్ ఫ్లవర్ తీసుకొని వాటి సైడ్స్ ఉన్న ఆకులు అవన్నీ తీసేసి మధ్యలో ఉన్నదాన్ని ఇలా మనం పాలినేట్ చేసుకుంటే పాలినేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు రీపాటింగ్ అంటే సీడ్స్ పెట్టిన తర్వాత 25 డేస్కి మనం ఫైనల్ రిపోర్టింగ్ చేసాము. ఆ ఫైనల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు సాయిల్లో ఏమేమి కలిపాను అనేది మరి చెప్పలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ సాయిల్ మిక్స్ అండి, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను సాయిల్ మిక్స్ మనం ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఏమేమి కలుపుకోవాలి అనేది ఆల్రెడీ లింక్ ఇచ్చానండి చూడండి అని. సో అది చూడండి, ఆ విధంగా మనం కలిపేసుకొని ఫైనల్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అలా మనం అన్నీ కలుపుకొని రిపోర్టింగ్ చేసుకున్న దగ్గర నుంచి 30 డేస్ వరకు మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏమి మనం ఇవ్వక్కర్లేదు. సో 30 డేస్ తర్వాత నుండి మనం మళ్ళీ సేమ్ మంత్లీ వన్స్ ఒక 2 గుప్పెలు కంపోస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. కుండీ సైజ్ని బట్టి మనం పెద్ద పాట్లో పెడుతున్నాం కాబట్టి మినిమం 3 ఇంచ్ పాట్ నిండా కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక సన్లైట్ విషయానికి వస్తే అండి, ఈ మొక్క తెలిసిందే కదా మనకి, ఇది సమ్మర్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి సో ఫుల్ సన్లైట్ 8 అవర్స్ సన్లైట్ ఉండాల్సిందే. సో అలాంటి ప్లేస్లో పెట్టండి. అలానే ఇక పెస్ట్కి సంబంధించి వీటిపైన మీరు గమనిస్తే ఆకులపైన లీఫ్ మైనర్ అనేది కనిపిస్తుంది, అలానే మిలీబగ్స్ కూడా కనిపిస్తాయి. లీఫ్ మైనర్ కనిపించినప్పుడు 5 ml నీమ్ ఆయిల్ తీసుకొని అందులో 1 లీటర్ వాటర్లో కలిపేసి స్ప్రే చేయాలి. అది కూడా నైట్ టైం చేస్తే చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా ఒక్కసారి స్ప్రే చేసి వదిలేయడం కాదండి. సో మనం గ్యాప్ ఇచ్చి అట్లీస్ట్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేస్తూ ఉండాలి లీఫ్ మైనర్ కనిపిస్తే కనుక. సో అప్పుడు కంట్రోల్ అవుతుంది. అలానే మిలీబగ్స్ కూడా కనిపిస్తే వాటిని ఫస్ట్ బ్రష్తో తీసేసేయాలి, ఆ తర్వాత నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో అది కూడాను ఈవినింగ్ టైంలో ఒక్కసారి చేస్తే అవి కంట్రోల్ అవ్వవు. సో గ్యాప్ ఇచ్చి మనం ఎవ్రీ 3 డేస్కి లేదా 2 డేస్కి ఒకసారి మనం స్ప్రే చేస్తూ ఉంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఏమి ఇస్తున్నానో చూద్దాము. ఇందులో అండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, ఇవి 3 డేస్ వరకు ఫర్మెంట్ చేశాను. ఆ తర్వాత ఇందులోకి బంగాళదుంప తొక్కలు అలానే ఉల్లిపాయ తొక్కలు కూడా యాడ్ చేశాను. సో వాటి యొక్క బెనిఫిట్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి. సో ఇవి చాలా మంచిది అనమాట. ఇదే కాకుండా మనం బనానా మన ఎండబెట్టి అది పొడి ఇవ్వచ్చు, లేదంటే కనుక దాన్ని నీళ్ళలో నానబెట్టి అది కూడా ఫర్మెంట్ చేసి ఇవ్వచ్చు. అలానే పంచగవ్య ఇవ్వచ్చు. చాలా మనం ఎప్పుడూ యూజ్ చేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కకి ఇస్తూ ఉండొచ్చు అనమాట. సో అలా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏమేమి చేయకూడదో కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ అండి, వాటరింగ్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు అంటే పుచ్చకాయ వచ్చింది, పెరుగుతుంది, గ్రీన్ కలర్ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది కలర్ అన్న టైంలో వాటరింగ్ అనేది తక్కువ ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే లోపల స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట ఎక్కువగా వాటర్ ఇస్తే. సో దానికోసం వాటరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హార్వెస్ట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఏ టైంలో మనం హార్వెస్ట్ చేయాలో తెలియదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ కాయ పక్కన ఇంకొక కాయ అది కుళ్ళిపోయింది. సో తెలియక ఫస్ట్ దాన్ని ఇంకా పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో అంతే వదిలేస్తే అది కుళ్ళిపోయింది అనమాట. సో అలా ఉండకుండా ఏం చేయాలంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆ కొమ్మకి ఎక్కడైతే పుచ్చకాయ వచ్చిందో ఆ కొమ్మకి తీగల్లాగా ఉంటాయి కదా అల్లుకోవడానికి, ఆ తీగ అనేది ఎండిపోతుంది. సో అలా ఎండిపోయిందంటే ఇది హార్వెస్ట్కి రెడీ అయిందని అర్థం. అదొకటి. అండ్ సెకండ్ ఇంకోటి వచ్చేసి ఈ కాయని మీరు గమనిస్తే ఎక్కడైతే అది నేల ఉందో అంటే మట్టిలో ఉందో అక్కడ వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా స్పాట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో అది వచ్చింది అంటే అది రైపోయిందని అర్థం. సో మనం హార్వెస్ట్కి రెడీ అయిందని అర్థం చేసుకొని దాన్ని హార్వెస్ట్ చేసేసుకోవాలి. అంతేకాదండి, హార్వెస్ట్ అయింది లేదనేది ట్యాప్ చేసి కూడా ఆ సౌండ్ని బట్టి కూడాను తెలుస్తుంది అంటారు. సో అది గమనిస్తే అర్థమవుతుంది. ఇంకా అలానే మొక్క పైన 30-40 డేస్ అయినా కూడాను ఎలాంటి ఫ్లవరింగ్ లేదు, ఫ్రూట్స్ రావట్లేదు అంటే కనుక దాని అర్థము సరిగా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వలేదని అర్థం, లేదా సన్లైట్ కూడాను తక్కువైతే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో అంతేనండి, ఈ విధంగా మన టెర్రస్ పైన వాటర్ మిలన్ని ఈ పాయింట్స్ మన మైండ్లో పెట్టుకొని చాలా ఈజీగా పెంచుకోవచ్చు వాటర్ మిలన్ని. నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వాటర్ మిలన్ పెంచాలనుకునే వాళ్ళకి. సో ఈ వీడియోలో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.